జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మనసే కీలకం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. మనసే కీలకం. వాస్తవానికి బంధానికైనా మోక్షానికైనా మనసే మూలమవుతుంది. మనసును నెగిటివ్గా ఉపయోగించుకుంటే బంధాలు పెరుగుతాయి, పాజిటివ్గా ఉపయోగించుకుంటే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. కాబట్టి బంధమైన మోక్షమైన రెండింటికి మూలం ఏంటంటే మనసే. మనసే మనిషికి ఆధారం. మనసే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవరోధం. అటువంటి మనసుని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని దానిని కరిగించగలిగితే, తొలగించగలిగితే, విస్తరించగలిగితే, అధిగమించగలిగితే, దాని ఉనికిని లేకుండా చేయగలిగితే మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు మనసును కరిగించడం ఎలా, మనసును తొలగించడం ఎలా, మనసును అధిగమించడం ఎలా, మనసును విస్తరించడం ఎలా, ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి మనసు అనేది ఈ విశ్వానికే ఆధారం. ఈ విశ్వానికి ఆధారం. అటువంటి మనసుకు మరొక ఆధారం ఉంది. అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏంటంటే శుద్ధ చైతన్యం లేక పరమాత్మ. ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మనసు కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మనసు కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. మనం విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకుంటున్నామంటే మనసు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నట్లే కదా. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సంభాషిస్తున్నాడన్నా, సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడన్నా దానికి మూల కారణం మనసే కదా. ఒకవేళ మనసే లేదనుకోండి, అసలు భౌతిక జగత్తు ఉండదు కదా. కాబట్టి భౌతిక జగత్తు ఏర్పడటానికి మూలం మరియు ఆధారం ఏంటంటే మనసే. అయితే మనిషిని కుంచింపజేసేది మనసే, ఆ మనిషిని అనంతంగా విస్తరింపజేసేది కూడా మనసే. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి మూలం మనసే, పరిణతి చెందకుండా నిరోధించేది కూడా మనసే. కాబట్టి మనసును గురించి అవగాహన చేసుకుంటే మానవ జీవితం తప్పనిసరిగా ఉన్నతంగా తయారవుతుంది. మనసు అనేది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనం ఉన్నతంగా ఎదుగుతాం. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతే మనం అధోగతి పాలవుతాం. మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనిషికి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ సంఘర్షణ మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది. మెంటల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిందనుకోండి, మనిషి చాలా బలహీనపడతాడు. మనిషి బలహీనపడితే జీవిత పరమార్థం నెరవేరదు, దైనందిన కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడతాయి. మనసు అనేది మనిషికి ఒక రకంగా అవరోధమే, ఇబ్బందికరమే. అందుకే ఒక సినీ కవి చెప్పాడు,
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు అన్నారు. ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. అంటే దేవుడికి మనసు ఉండదట. మనసు లేకుండా జీవించే ప్రతి వ్యక్తి దేవుడు అవుతాడట. మానసిక పరిధిలో జీవించే ప్రతి వ్యక్తి సాధారణంగా మానవుడి స్థాయిలోనే ఉంటాడు, అంతకు మించి ఎదగడు. అలాగే మరొక సినీ కవి ఇంకొక పాటలో అద్భుతంగా చెప్పాడు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసే మనిషికి తీరని శిక్ష, తీర్చుకున్నాడు దేవుడు కక్ష. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడెందుకో తీర్చుకున్నాడు కక్ష. అంటే మానసిక పరిధిలో జీవించే వ్యక్తులకే సమస్యలు విపరీతంగా ఉంటాయి. సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఊగిసలాట ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఊగిసలాటను సమూలంగా తొలగించగలిగితే మనిషి బుద్ధిమట్టం వైపుకి వెళతాడు. ఆ తర్వాత ఆత్మస్థితికి చేరతాడు. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ ఐదింటిలో మనసు మధ్యలో ఉంది. ఆ మనసు అనేది శరీరం, ఇంద్రియాల వైపుకు మళ్ళిందనుకోండి, మనిషి నెగిటివ్కి వెళతాడు. అదే బుద్ధి వైపుకి, ఆత్మ వైపుకి వెళ్ళిందనుకోండి, మనిషి పాజిటివ్కి వెళతాడు, సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. కాబట్టి బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం. ప్రపంచంలో వ్యక్తి దేనైనా జయించగలుగుతాడు, కానీ మనసును మాత్రం జయించలేడు. మనసును జయించగలిగితే మనిషి విశ్వాన్ని కూడా జయించినట్లే. మనసు పరిధిలో జీవించే ఏ వ్యక్తి కూడా మనశ్శాంతిగా ఉండడు. అటువంటి మనసును గురించి మనం జాగ్రత్తగా, లోతుగా అధ్యయనం చేయగలిగితే జీవిత పరమార్థం నెరవేరుతుంది. అటువంటి మనసును గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని మనస్తత్వ శాస్త్రం అంటారు. అదే సైకాలజీ అంటే. మనిషి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే 5 చాలా అవసరం. 1, శాస్త్రం కావాలి. ప్రతిదీ శాస్త్రీయ పంథాలో ఉండాలి. 2వది మనస్తత్వం, సైకాలజీ. 3వది తత్వం, అదే ఫిలాసఫీ. 4వది మతం, అదే ఆధ్యాత్మికతకు ఆధారం. 5వది ఆధ్యాత్మిక జీవన విధానం. కాబట్టి శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, తత్వం, ఆ తర్వాత మతం, ఆ తర్వాతనే ఆధ్యాత్మికత. మతం పరిధిలో ఉన్నామనుకోండి, మనసు కూడా పరిమితంగా ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది, రాగద్వేషాల్లో ఉంటుంది. ఆ మతాన్ని కూడా కరిగించగలగాలి, మతాన్ని అధిగమించగలగాలి. అప్పుడే మనిషి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్ళుతాడు. కాబట్టి మనసును గురించినటువంటి సమాచారం స్పష్టంగా తెలిస్తే మనిషి జీవితంలో అన్ని విధాల విజయవంతమైనట్లే.
ఆ మనసును గురించి తెలియజేయబోయే ముందు 3 అంశాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఒకటి ద్వైతం, ద్వైతం ద్వైతం ద్వైతం. 2 ద్వయం, ద్వయం. 3వది ద్వంద్వం. ద్వైతం, ద్వయం, ద్వంద్వం. ఈ 3 కూడా 2, 2, 2గా ఉంటాయి. కానీ ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అదేంటంటే ద్వైతము అంటే జీవుడు దేవుడు ఇద్దరు ఉంటే ద్వైతం అవుతుంది. జీవుడు దేవుడు ఇద్దరుంటే ద్వైతం అవుతుంది. జీవుడు ఎలా ఉంటాడు? పరిమితంగా ఉంటాడు, ఖండంగా ఉంటాడు, ఫినిట్గా ఉంటాడు. పరిమితంగా ఉంటాడు, ఖండంగా ఉంటాడు, ఫినిట్గా ఉంటాడు. అదే దేవుడైతే అఖండంగా ఉంటాడు, అనంతంగా ఉంటాడు, ఇన్ఫినిట్గా ఉంటాడు. సో జీవుడు దేవుడు. జీవభావం ఉంటే జీవుడవుతాడు, జీవభావం కరిగిపోతే దేవుడవుతాడు. కాబట్టి జీవుడు జీవుడిగా ఉంటున్నాడంటే జీవభావం కొనసాగుతున్నట్లే. అటువంటి జీవభావాన్ని కరిగించుకోగలిగితే, తొలగించుకోగలిగితే పరిమితంగా ఉన్నటువంటి జీవుడు, ఖండంగా ఉన్నటువంటి జీవుడు అనంతమైన దేవుడు అవుతాడు. మానవ జీవిత పరమార్థం ఏమిటి? జీవభావంతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవభావాన్ని కరిగించుకోవాలి, తొలగించుకోవాలి. అప్పుడు జీవుడు దేవుడు అవుతాడు. దేవుడికి ఎటువంటి సంస్కారాలు ఉండవు. అతనిలో దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అంతిమంగా దేహాన్ని వదిలేసి భగవంతుడిలో కలిసిపోతాడు. కాబట్టి పరమాత్మ డాష్ జీవుడు డాష్ దేవుడు డాష్ భగవంతుడు. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే జీవభావంతోనే జీవితం ప్రారంభమవుతుంది. అటువంటి జీవభావాన్ని కరిగించుకుంటే మనిషి సంపూర్ణ స్వేచ్ఛతో కొంతకాలం జీవితాన్ని కొనసాగించి ప్రజలతో సంబంధాన్ని ఏర్పరచుకొని ప్రజలను కూడా జీవభావం కరిగించుకునే విధంగా వాళ్ళకి జ్ఞానోదయం కలగజేసి ఆ తర్వాత భగవంతుడు శాశ్వతంగా కలిసిపోతాడు. సో అది ద్వైతం అంటే. ద్వైతము అంటే 2 అసమాన భాగాలు. ఒకటి పరిమితంగా ఉంటుంది, రెండవది అనంతంగా ఉంటుంది. మీరు ఒక ఫుట్బాల్ని తీసుకోండి, లోపల గాలి ఉంటుంది. ఫుట్బాల్కు బయట ఏముంటుంది? అక్కడ గాలి ఉంటుంది. కాబట్టి ఫుట్బాల్ని పగలగొట్టామనుకోండి, లోపల గాలి బయట గాలి 2 కలిసిపోతాయి. ఆ ఫుట్బాల్ అంటే ఏమిటి? జీవభావం, జీవుడిగా ఉండటం. ఇది మొదటిది. ఇక రెండవది ద్వయం. ద్వయం అంటే జంట. 2 సమానంగా ఉండటం, ఒకే రకంగా ఉండటం. జంట సమానంగా ఉండటం, ఒకే రకంగా ఉండటం. దీన్ని మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. మనిషిని పైనుండి క్రిందికి కోసేటట్లయితే 2 సమాన భాగాలు వస్తాయి, 2 అర్ధ భాగాలు వస్తాయి. 50 + 50 = 100 అవుతుంది. 2 సమాన భాగాలు వస్తాయి. ఒకసారి మన దేహాన్ని గమనించండి. 2 కళ్ళు ఉన్నాయి,
2 ముక్కు రంధ్రాలు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. లోపలికి వెళ్ళండి, 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 మూత్రపిండాలు ఉన్నాయి. జంట 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 జంట. ఒక పక్షిని తీసుకోండి, 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలు ఎలా ఉంటాయి? ఒకే మోతాదులో ఉంటాయి, ఒకే పరిమాణంలో ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. 2 చేతులను తీసుకోండి, ఒకే రకంగా ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే ద్వయం అంటారు. జంట, ఒకే రకంగా ఉంటే జంట. ఇక మూడోది ఏమిటంటే ద్వంద్వం. ద్వంద్వం, ఈ 2 ఒకే మోతాదులో ఉంటాయి. 2 ఒకే మోతాదులో ఉంటాయి, కానీ పరస్పర విరుద్ధంగా ఉంటాయి. 2 ఒకే మోతాదులో ఉంటాయి, కానీ పరస్పర విరుద్ధంగా ఉంటాయి, కాంట్రవర్షియల్గా ఉంటాయి. ఒకటి మరొక దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకి పగలుందనుకోండి, దానికి ఆపోజిట్గా రాత్రి ఉంటుంది. పరమాత్మ ఉన్నాడనుకోండి, దానికి ఆపోజిట్గా ప్రపంచం ఉంటుంది. ఆధ్యాత్మికత ఉందనుకోండి, దానికి ఆపోజిట్గా భౌతికవాదం ఉంటుంది. ఇవన్నీ 2 2 2, కానీ ఎలా ఉంటాయి? పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మానవ జీవితాన్ని తీసుకోండి, పుట్టుక ఉంటుంది, దానికి వ్యతిరేకంగా మరణం ఉంటుంది. పుట్టుక ఉందంటే మరణం ఉన్నట్లే, అందులో ఎటువంటి సందేహం లేదు. పుట్టుక మరణాలు 2 వేరు కాదు. కానీ పుట్టుక ఒక రకంగా ఉంటుంది, మరణం మరొక రకంగా ఉంటుంది. 2 ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని ఒకసారి సమీక్షించుకోండి. ద్వైతం, ద్వయం, ద్వంద్వం. ఈ ద్వంద్వాన్ని గురించి వేదాంతపరంగా 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఆధారం, మరొకటి ఆధేయం. ఒకటి ఆధారం, మరొకటి ఆధేయం, 2 ఉంటాయి. ఆధేయం బయటికి కనపడుతూ ఉంటుంది, ఆధారం లోపల ఉంటుంది. ఆధేయం బయటికి కనపడుతుంది, ఆధారం లోపల ఉంటుంది. కాబట్టి 2 ఉంటాయి, కానీ ఒకటి మాత్రం బయటికి కనపడుతూ ఉంటుంది, మరొకటి లోపల ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది శక్తివంతమైంది, ఏది పవర్ఫుల్గా ఉంటుంది? ఆధారం శక్తివంతంగా ఉంటుంది, ఆధేయం బలహీనంగా ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. ఆధారం శక్తివంతంగా ఉంటుంది, ఆధేయం బలహీనంగా ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. ఆధేయం ఆధారం నుండి వస్తుంది, మరలా ఇది తిరిగి ఆధారంలో కలిసిపోతుంది. ఆధేయం ఆధారం నుండి వస్తుంది, మరలా ఆధారంలో కలిసిపోతుంది. ఆధారం శక్తివంతమైంది, ఆధేయం బలహీనంగా ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భూమండలానికి ఆధారం సూర్యుడు. భూమండలానికి ఆధారం ఏంటంటే సూర్యుడు. సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, ఒకే చోట ఉంటాడు. కానీ భూమండలం మాత్రం సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. ఏది శక్తివంతమైంది? సూర్యుడి శక్తివంతమైంది. సూర్యగోళం అనేది శక్తివంతమైంది. మరి భూమి ఏమిటి? తాత్కాలికమైంది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది.
ఇదేం చేస్తుంది? సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి విడిపోయే ప్రసక్తే లేదు. అట్లనే ప్రకృతిని తీసుకోండి, అందులో రెండు ఉంటాయి. కనిపించేది ఒకటి ఉంటుంది, నడిపించేది మరొకటి ఉంటుంది. అలాగే ఒక వస్తువుని తీసుకోండి, బయటకు ఆకారం కనిపిస్తూ ఉంటుంది, లోపల మాత్రం నడిపించే శక్తి ఉంటుంది. కాబట్టి పరమాత్మ ప్రపంచం. ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, నడిపించేది ఎవరంటే పరమాత్మ నడిపిస్తూ ఉంటాడు. ఆధారం ఉందంటే ఆధేయం ఉంటుంది, ఆధేయం ఉందంటే ఆధారం ఉంటుంది. ఆధేయం కంటికి కనిపిస్తూ ఉంటుంది, ఆధారం కంటికి కనిపించదు. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పింది మరలా చెప్తాను. ఒకటి పరమాత్మ, రెండు పరాశక్తి, మూడు పరమాణువు, నాలుగు పదార్థం, ఐదు ప్రకృతి. పరమాత్మ, పరాశక్తి, పరమాణువు, పదార్థం, ప్రకృతి. ప్రకృతికి ఆధారం ఏమిటి? పదార్థం. పదార్థానికి ఆధారం ఏమిటి? పరమాణువు. పరమాణువుకి ఆధారం ఏమిటి? పరాశక్తి లేక ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? పరమాత్మ. అయితే ఈ రెండింటిలో ఏది శక్తివంతమైంది? ప్రకృతి కన్నా పదార్థం శక్తివంతమైంది, పదార్థం కన్నా పరమాణు శక్తివంతమైంది, పరమాణువు కన్నా పరాశక్తి శక్తివంతమైంది, పరాశక్తి కన్నా పరమాత్మ శక్తివంతమైంది. కనిపించేది ఆధేయం అవుతుంది, నడిపించేది ఆధారం అవుతుంది. ఈ విశ్వంలో ఆధారం లేకుండా ఆధేయం ఉండదు. ఆధేయం మారుతూ ఉంటుంది, ఆధారం మాత్రం మారదు. అయితే మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, ప్రకృతి మారుతుంది, దాని వెనుకున్న పదార్థం మారుతుంది, ఆ పదార్థానికి వెనుకున్న పరమాణువు మారుతూ ఉంటుంది, పరమాణువుకి వెనుకున్నటువంటి పరాశక్తి మారుతుంది, ఆ పరాశక్తికి వెనుక ఉన్నటువంటి పరమాత్మ మాత్రం మారడం. ఇది విశ్వరహస్యం. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. కాబట్టి విశ్వం మొత్తానికి ఆధారం ఏమిటి? పరమాత్మ. ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా రెండింటితో కూడి ఉంటుంది. ఒకటి ఆధారం, మరొకటి ఆధేయం. ఆధేయం మాత్రం బయటకు కనిపిస్తుంది, ఆధారం మాత్రం కనిపించదు. కానీ విశ్వం మొత్తానికి ఆధారం ఏంటంటే పరమాత్మ. కాబట్టి మనం మారేదాన్ని పట్టుకుందామా, శాశ్వతంగా ఉన్నదాన్ని పట్టుకుందామా? మారేదాన్ని పట్టుకుంటే మాయలో ఉన్నట్లు, మారకుండా ఉండేదాన్ని పట్టుకుంటే మనం సత్యం వైపుకు పయనిస్తున్నట్లు. భూమండలం మొత్తంలో మారేదాన్ని, మారని దాన్ని రెండింటిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని మారేదాన్ని వదిలేసి శాశ్వతంగా ఉండేదాన్ని పట్టుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోగలిగినటువంటి ఒకే ఒక జాతి ఈ మానవ జాతి. కాబట్టి కనిపించే స్థూల జగత్తు మొత్తం ఆధారం రెండు కూడా తాత్కాలికం, అశాశ్వతం, అస్థిరం, అనిత్యం, అసత్యం, మాయకు ప్రతిరూపం. కానీ సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది, స్థిరమైంది, స్వచ్ఛమైంది అదే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ నుండే ఈ దేహం వచ్చింది. ఈ దేహం మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతుంది.
ఇందులో సూక్ష్మమైనటువంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మానవ దేహం కంటికి కనపడుతూ ఉంది. కంటికి కనిపించేటటువంటి ఈ మానవ దేహానికి ఆధారం ఏమిటంటే జీవుడు, అదే సూక్ష్మ శరీరం, అదే మేధస్సు, అదే అంతఃకరణాలు. మరి వాటికి ఆధారం ఏమిటి? భగవంతుడే. కాబట్టి భగవంతుడు నుండి జీవుడు వస్తాడు, జీవుడికి ప్రతిరూపంగా శరీరం వస్తుంది. ఈ శరీరం కరిగిపోతే ఈ జీవుడే దేవుడు అవుతాడు. ఇంతకంటే ఇంకా సబ్జెక్ట్ లేదు. ఇంకా మీకు వివరణ చెప్తాను. మీరందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. నేను చెప్పేటటువంటి అంశాలను గురించి మీరు ఎంతో కొంత మేరకు ఆలోచిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, విశ్లేషించుకుంటున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు, నన్ను చూస్తూ ఉన్నారు. నా శరీరం ఏంటంటే దృశ్యం. మీరు కళ్ళతో నన్ను చూస్తున్నారు, మీ కంటి నుండి ప్రాణశక్తి విడుదలవుతుంది. ఆ ప్రాణశక్తి నా శరీరం అనేటటువంటి వస్తువు మీద పడితేనే ఈ శరీరం మీకు కనపడుతుంది. కాబట్టి ఆ ప్రాణశక్తిని ఏమంటారంటే దృష్టి అంటారు. దృష్టి అంటారు. మరి చూసే ఏమిటి? కళ్ళు. ఆ కళ్ళనే ద్రష్ట అంటారు. ద్రష్ట. ఇప్పుడు మూడొకసారి చెప్తాను. దృశ్యము, దృష్టి, ద్రష్ట. దృశ్యానికి ఆధారం ఏమిటి? దృశ్యానికి ఆధారం ఏమిటి? దృష్టి. దృష్టికి ఆధారం ఏమిటి? ద్రష్ట. ఆకారమేమో దృశ్యం. ఆకారాన్ని చూసేటటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ప్రాణశక్తి ఏమిటంటే దృష్టి. ఆ ప్రాణశక్తికి ఆధారమైనటువంటి ఎక్కడి నుంచి ప్రాణశక్తి వస్తుందో ఆ ప్రాణశక్తికి ఆధారమైనటువంటి కళ్ళు ఏమిటంటే ద్రష్ట. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కళ్ళు చూస్తూ ఉన్నాయి. కళ్ళ ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రాణశక్తి ఆ వస్తువు మీద పడింది, వస్తువు కనిపిస్తుంది. అయితే ఈ కన్ను పని చేయాలంటే దాని వెనుక ఒక నాడి ఉంటుంది. అదే దృష్టి నాడి. దృష్టి నాడి, ఆప్టిక్ నర్వ్ అంటాడు. ఆప్టిక్ నర్వ్ అంటారు. సపోజ్ ఏ కారణం చేతనైనా ఆ దృష్టి నాడి తెగిపోయిందనుకోండి, కంటి ద్వారా మన వస్తువును చూడగలుగుతామా? చూడలేం. దృశ్యం ఉంది, ద్రష్ట ఉంది, కానీ అక్కడ దృష్టి లేదు. కాబట్టి మనం ద్రష్ట వాస్తవం అనుకుంటున్నాం, కానీ ఆ ద్రష్ట వెనుకున్నటువంటి నర్వ్ ఉంది, అదే నిజమైన ద్రష్ట. అంటే ద్రష్టకి మూలము, ఆధారం మరి ఏమిటంటే ఆ దృష్టి నాడి. ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఈ నాడి పనిచేయాలంటే తప్పనిసరిగా మన మెదడులో ఒక కేంద్రం ఉండాలి. అదే దృష్టి కేంద్రం, ఆప్టిక్ సెంటర్. అది సక్రమంగా పనిచేస్తేనే నాడి చైతన్యవంతంగా ఉంటుంది. నాడి చైతన్యవంతంగా ఉంటేనే కన్ను పనిచేస్తుంది. కన్ను పనిచేస్తేనే దృష్టి ప్రసరిస్తుంది. దృష్టి ప్రసరిస్తేనే దృశ్యం కనపడుతుంది. కాబట్టి ఈ నాడికి మూలం మరియు ఆధారం ఏమిటంటే దృష్టి కేంద్రం. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, పొరపాటున దృష్టి కేంద్రం దెబ్బతిన్నది, డ్యామేజ్ అయిపోయింది.
లేదు మెదడుకి ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ జరిగేటప్పుడు పొరపాటున దృష్టి కేంద్రం కూడా దెబ్బతిన్నది. అప్పుడు కళ్ళున్నాయి, అక్కడ దృశ్యం ఉంది, కళ్ళున్నాయి, దృశ్యం ఉంది, కానీ ఆ దృశ్యం కనిపించదు. కాబట్టి దృష్టి నాడి ఉన్న, కళ్ళున్న, దృశ్యం ఉన్న, దృష్టి ప్రసరించకపోవటానికి మూల కారణం ఏంటంటే కేంద్రం దెబ్బతింటాం. కాబట్టి నాడి కన్నా కేంద్రం చాలా శక్తివంతమైంది. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఈ కేంద్రం సక్రమంగా పనిచేయాలంటే, దానికి ప్రాణశక్తి అందాలి. ఆ ప్రాణశక్తిని కేంద్రానికి, మెదడుకి పుష్కలంగా అందించేటటువంటిదే మనసు. ఇక్కడ దృశ్యం కనపడుతుంది, కళ్ళు కనపడుతున్నాయి, నాడి కనపడుతుంది, కేంద్రం కనపడుతుంది, కానీ దృష్టి కనపడదు. ఆ కేంద్రాన్ని నడిపించేటటువంటి మనసు కూడా కనిపించదు. కానీ మనసు లేదు అంటానికి వీల్లేదు. మనసు బయటికి పోయిందనుకోండి, మనిషి చనిపోయినట్లు. ప్రాణం ఉన్నంత వరకు శివం, ప్రాణం పోతే శవం. ప్రాణం ఉంటే మంచం మీద ఉంటాడు, ప్రాణం పోతే కింద పడుకోబెడతారు. కాబట్టి ఆ ప్రాణానికి మూలం ఏంటంటే మనసు. అయితే ఈ మనసును పనిచేయించేది, మనసును నియంత్రించేది ఒకటి ఉంది, అదే బుద్ధి. కాబట్టి బుద్ధి ఆదేశాలు ఇవ్వకపోతే మనసు పనిచేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇటువంటి మనసుకు ఆధారం ఏమిటంటే బుద్ధి. ఆ బుద్ధి కూడా కంటికి కనిపించదు. దృశ్యం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని గురించి వర్ణించాలంటే, తెలుసుకోవాలంటే, వివరించాలంటే ఆ బుద్ధికి ఇన్ఫర్మేషన్ కావాలి, సమాచారం కావాలి, రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగమే చిత్తం అంటే. చిత్తం ఏమిటి? జన్మల సమాచారం మొత్తాన్ని భద్రపరుస్తుంది, నిల్వ ఉంచుకుంటుంది. చిత్ అంటే జ్ఞానం, చిత్తం అంటే జ్ఞానాన్ని నిల్వ ఉంచుకునేది. ఇటువంటి చిత్తం మిగతా ఏ జాతికి ఇంత మోతాదులో లేదు. ఒక మానవ జాతికే ఎక్కువ మోతాదులో చిత్తం ఉంటుంది. ఎంతటి సమాచారాన్నైనా నిల్వ ఉంచుకోగలుగుతుంది. కాబట్టి బుద్ధి కంటే విలువైంది ఏమిటంటే చిత్తం. ఆ వస్తువు మంచిదా కాదా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, అది ఎరుపుగా ఉందా, నలుపుగా ఉందా, ఏ రంగులో ఉంది, ఎలా ఉంది, దాన్ని మొత్తాన్ని స్టడీ చేసేది ఏమిటంటే బుద్ధి. ఆ బుద్ధికి ఆధారం ఏమిటంటే చిత్తం. మరి చిత్తానికి ఆధారం ఏమిటి? అహంకారం. అహంకారం అంటే ఏమిటి? సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవటం. అదే ప్రజ్ఞ, అదే మానసిక పరిధి అంటారు, మెంటల్ స్పీర్ అంటారు. సొంత ప్రపంచం ఉంటుంది. ఆ సొంత ప్రపంచం ఉంటేనే అది జీవభావం అవుతుంది, అతడు జీవుడవుతాడు. సొంత ప్రపంచం కరిగిపోతే ఆ జీవుడే దేవుడవుతాడు. కాబట్టి ఓన్ వరల్డ్ ఉంది అక్కడ, సొంత ప్రపంచం ఉంది. అదే అహంకారం. అయితే ఈ అహంకారం పనిచేయాలంటే తప్పనిసరిగా ఒక భావన ఉండాలి. అదే జీవభావం. ఆ జీవభావానికి ఆధారం మరియు మూలం ఏమిటంటే శక్తి. అదే ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకుండా జీవభావం కొనసాగే ప్రసక్తి లేదు.
అదే జీవ చైతన్యం అనుకోండి, పోని ప్రాణం అనుకోండి. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? ఆత్మ. అదే నేను, అదే నేను. సో ఆ నేను అనేది ఈ దేహానికి, దాని వెనుకున్నటువంటి అన్ని రకాల అంతస్తులకి ఆధారం అవుతుంది. ఆ నేను నుండే ఈ మేను వచ్చింది. ఈ మేనుకు ఆధారం ఏమిటి? నేనే. ఆ నేను లేకుండా ఈ మేను లేదు. మేను రావాలంటే నేను కావాలి. ఈ రెండింటిలో ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం? నేను శాశ్వతం, మేను తాత్కాలికం. మార్పులు చెందేటటువంటి మేను వెనుక మార్పులు చెందని నేను ఉంది. మనం స్థూలంగా ఉంటే మేను కనపడుతుంది. సూక్ష్మాతి సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే నేను కనపడుతుంది. కాదు, నేను అనుభవంలోకి వస్తుంది. కాబట్టి నేను అనేది అనుభవంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆధారాల మొత్తాన్ని అధిగమించగలగాలి. కాబట్టి మేను అనేది కంటికి కనిపించేటటువంటి ఆధేయం. మేను అనేది కంటికి కనిపించేటటువంటి ఆధేయం. కానీ నేను అనేది వీటన్నింటికీ ఆధారం. కాబట్టి ఒక ఆధారం కనపడుతున్నా దాని వెనుక మరొక ఆధారం ఉంటుంది, మరొక ఆధారం ఉంటుంది, మరొక ఆధారం ఉంటుంది. కానీ అంతిమంగా మాత్రం శాశ్వతమైనటువంటి ఆధారం ఉంటుంది. అదే పరమాత్మ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. నేను నుండి వచ్చిందే ఈ మేను. మేనులో ఉన్నవే మనం చెప్పుకున్నటువంటి ఆధారాలు మొత్తం. అవేంటి? కండ్లు, నాడి, కేంద్రం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవ చైతన్యం, జీవుడు వగైరా వగైరా. ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? నేను నుండి వచ్చాయి. ఇవన్నీ తాత్కాలికమే. నేను ఒక్కటే శాశ్వతం. ఈ నేను అనేది వీటన్నింటికీ ఆధారం మరియు మూలం. ఇవన్నీ ఏం చేస్తాయి? కొంతకాలం అలా కనపడతాయి, మార్పులు చెందుతాయి, పెరగొచ్చు, తరగొచ్చు. కానీ చివరకు మరలా ఆ నేనులో కలిసిపోతాయి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. నేను నుండి ఆవిర్భవించి తిరిగి మరలా ఆ నేనులో కలిసిపోయేది ఏదైనా నేనే కదా. నేను నుండి ఆవిర్భవించి కొంతకాలం తాత్కాలికంగా మార్పులు చెంది తిరిగి మరలా ఆ నేనులో కలిసిపోయేది ఏదైనా సరే నేనే కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మొత్తాన్ని కూడా నేనుగా భావించగలిగితే మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. దేని ద్వారా చూస్తాం? నేను ద్వారా చూస్తాం. నేను అంటే ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మ ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తాం. దాన్నే ఆత్మదృష్టి అంటారు. కాబట్టి మనం ద్రష్ట అంటున్నాం కదా. ఈ ద్రష్టలు మొత్తం తాత్కాలికమే. అసలైన ద్రష్ట ఏమిటంటే నేను లేక ఆత్మ. ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక మార్గంలోని రహస్యం చెప్తాను. ఋషులు ఆత్మదృష్టి నుండి ప్రపంచాన్ని చూశారు. ఆత్మదృష్టి నుండి ప్రపంచాన్ని చూశారు. ఆత్మదృష్టి నుండి ప్రకృతిని చూశారు. ఆత్మదృష్టి నుండి విశ్వాన్ని చూశారు.
ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ఈ ఆత్మ దృష్టి కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. కాబట్టి మనం మనసు పరిధిలో ఉన్నామనుకోండి, ఆత్మ దృష్టికి వెళ్ళలేము. మనం సూక్ష్మ దృష్టితో ఉన్నామనుకోండి, ఆత్మస్థితిని అందుకోలేము. కంటికి కనిపించేదేమో భౌతిక దృష్టి, దాని వెనుకున్నదేమో సూక్ష్మ దృష్టి లేదా అంతర్దృష్టి. దాన్ని కూడా దాటి వెళ్ళామనుకోండి, అదే ఆత్మదృష్టి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం చూసేది కళ్ళతో కాదు, ఆత్మతో చూస్తున్నాం. మనం కళ్ళతో చూస్తున్నాము, కేంద్రం ద్వారా జరుగుతుంది, మనసు ద్వారా జరుగుతుంది, బుద్ధి ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా మాయ. వాస్తవానికి దేని ద్వారా జరుగుతుంది? ఆత్మ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. మారేది ఏదైనా మాయే, శాశ్వతంగా ఉన్నది ఏదైనా సత్యమే. మీకు సత్యం కావాలా, మాయ కావాలా? ఆలోచించండి. మాయలో ఉంటే సత్య దర్శనం కాదు. మాయను అధిగమించగలిగితేనే సత్య దర్శనం అవుతుంది. అటువంటి మాయకు లొంగిపోయే వ్యక్తే తెలివి మేధా సంపత్తున్నటువంటి ఆధునిక మానవుడు. అటువంటి మాయను సమూలంగా ఛేదించుకొని వశపరుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే వ్యక్తే ఆధ్యాత్మికవేత్త. కాబట్టి అమాయకుడికి మాయ అంటే ఏమిటో తెలియదు. తెలివి మీద సంపత్తున్నటువంటి వ్యక్తి ఏమవుతాడంటే కనిపించేదే వాస్తవం అనుకుంటాడు. అంటే ఆధేయంలో ఇరుక్కొని పోతాడు, ఆధారాన్ని గుర్తించలేడు. కానీ ఆధ్యాత్మికవేత్త ఏం చేస్తాడంటే ఆధేయంలో ఉన్నటువంటి ఆధారాన్ని గుర్తిస్తాడు. అతడు సూక్ష్మత్వాన్ని కూడా దాటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆధారాన్ని పట్టుకుంటాడు. కాబట్టి ఇదంతా ఏమిటి? భగవంతుడే. కాబట్టి ఆధేయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆధారం నుంచి వచ్చింది. మళ్ళీ దేనిలో కలిసిపోతుంది? ఆధారంలో కలిసిపోతుంది. ఆధారం నుండి ఆధేయం వచ్చి ఆధేయం తాత్కాలికంగా కొంతకాలం కొనసాగి అది మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతున్నప్పుడు ఆధేయానికి ఉనికి ఎక్కడిది? ఇది ఆధ్యాత్మిక రహస్యం. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మ కొంతకాలం కొనసాగి మార్పులు చేర్పులు జరిగి ఇది మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు ఇక అనాత్మకు ఉనికి లేదు కదా. అయితే మనం అనాత్మను దాటి ఆత్మను అందుకోవటం కాదు, అనాత్మనే ఆత్మగా భావించగలగాలి. కనిపించేదంతా భగవంతుడైనప్పుడు ఇంకా భగవంతుడి కోసం అన్వేషణ చేయటం ఏంటి? ఇది ఆధ్యాత్మికతలో ఉన్న కీలకమైనటువంటి అంశం. మనం అన్వేషణ చేస్తున్నామన్నా, పరిశోధన చేస్తున్నామన్నా, దానిని గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నా, ఇదంతా ఏమిటి? మనసును ఎక్కువగా ఉపయోగించడం. మనసును అతిగా ఉపయోగిస్తూ ఉన్నామనుకోండి, శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది, మనసు బలహీనమవుతుంది. అందుకే మీరు శాస్త్రవేత్తను గమనించండి, ఎక్కువగా పరధ్యానంలో ఉంటారు, మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ముఖంలో కళ తక్కువగా ఉంటుంది. మీరు ఏ శాస్త్రవేత్తనైనా తీసుకోండి, ముఖంలో కళ ఉండదు. అదే పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్తను గమనించండి, ముఖంలో విపరీతంగా కళ ఉంటుంది. దానికి మూల కారణం ఏంటి? అన్వేషణ లేదు, పరిశోధన లేదు, దేనికోసం ఆరాటం లేదు, తపం లేదు. కాబట్టి
అంతా ఒకటైనప్పుడు నువ్వు దేనికోసం పరితపించాలి, దేనికోసం ఆరాటపడాలి, దేనికోసం అన్వేషణ చేయాలి, దేనికోసం పరిశోధన చేయాలి, దేనికోసం అనవసరంగా కాలాన్ని వృధా చేసుకోవాలి? దీన్ని ఏమంటారో చెప్పనా? మనస్సును కరిగించడం. ఇంకొక మాట చెప్తాను, మనస్సును అనంతంగా విస్తరింపజేయడం. ఇంకొక మాట చెప్తాను, మనస్సును అధిగమించడం. ఇంకొక మాట చెప్తాను, మనసునే భగవంతుడిగా భావించడం. మనసునే భగవంతుడిగా భావించడం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక మాట చెప్తాను, మనస్సును భౌతిక జగత్తు నుంచి ఉపసంహరించుకొని, మనస్సును భౌతిక జగత్తు నుండి ఉపసంహరించుకొని ఆత్మలో కలిపేయటం. భౌతిక జగత్తు మొత్తం భగవంతుడు అనుకున్నప్పుడు అందులో మంచి లేదు, చెడు లేదు, లాభం లేదు, నష్టం లేదు, విజయం లేదు, అపజయం లేదు, ఓటమి లేదు, గెలుపు లేదు, బాగుంది లేదు, బాగలేంది లేదు. పదార్థం అంతా పరమాత్మే కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది పరిపూర్ణ జ్ఞానం అంటే. జ్ఞానం లేకుండా యోగం సిద్ధించదు. జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళకూడదు. జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళుతున్నారంటే అక్కడ ఆశించి ధ్యానాన్ని కొనసాగించడం ఉంటుంది. ఆశించింది అందిందనుకోండి సంతృప్తి, అందకపోతే అసంతృప్తి. ఇంకొక మాట చెప్తున్నాను, అసలు సాధన చేయవలసిన అవసరం లేదు. సాధన చేయటమే అపరిపక్వత. సాధన అవసరం లేదు అని అక్కడ ఏదైతే ఉందో దానితో పాటుగా ఉండి దానిలో కలిసిపోతే అదే పరిపూర్ణత్వం. దానినే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. అది నువ్వు వేరు కాదు, దానికంటే నువ్వు ఎక్కువ కాదు, దానికంటే నువ్వు తక్కువ కాదు. అంతా సమానంగా ఉంది. విశ్వం మొత్తాన్ని సమానంగా చూడటమే సమదృష్టి. విశ్వాన్ని ముక్కలు చేసి చూడటమే మనోదృష్టి. మనోదృష్టి ఉన్నంత వరకు రాగద్వేషాలు ఉంటాయి. సమదృష్టి ఉంటే రాగద్వేషాలు కరిగిపోతాయి. కాబట్టి బిడ్డలారా, ఎక్కువ సబ్జెక్టు ఇచ్చినా కానీ మీరు జీర్ణించుకోలేరు. ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. ఏకం నిత్యం విమలమచలం. అదే మనసును కరిగించడం అంటే. మనసును కరిగించే విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవడం కోసం చక్కని ప్రణాళికను, వ్యూహాన్ని తయారు చేసుకొని ప్రయోగపూర్వకంగా అనుభవించాలని చెప్పి మనస వాచ కర్మ జై గురు.